దిగు బాబు. థ్యాంక్ యూ. నిక్షేపంగా కాలేజీలో డ్రాప్ చేస్తానంటే కాదన్నావు. నువ్వు ఇక్కడ దేవుడికి దండం పెట్టుకుని బస్సు పట్టుకుని కాలేజీకి వెళ్ళేసరికి టైం ఎంత అవుతుందో తెలుసా? ఎంతైనా పని. ఇవాళ గుడికి రావాలనుకున్నాను, వచ్చేసాను. ఓకే అయితే నీకు వెళ్ళరానా? బాయ్. అయితే నువ్వు ఇవాళ కాలేజీకి రావు? రానురా, డుమ్మా కింద లెక్క. సర్వీస్ సెంటర్లో 7 బళ్ళు ఉన్నాయి. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లోనూ అయిపోవాలన్నాడు మా బాసు. చేయలేదనుకో గొడవలు అయిపోతాయి. సరే నువ్వు వెళ్ళరా. సీ యూ. ధీమహే తన్నో శ్రీనివాస ప్రచోదయాత్. తద్విష్ణావరమం పదకం సదా పశ్యంతి సూరయః దివేవ దక్షరాతతే నమః. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం శంకర్షణాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం పద్మావతి వల్లభాయ నమః. ఓం శ్రీనివాసాయ నమః. వైకుంఠపతయే నమః. నమః. సహస్రవిధాయ నమః. ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః. సద్గురునాథాయ నమః. శ్రీ శ్రీనివాసాయ నమః. పద్మావతి వల్లభాయ నమః. లక్ష్మీవతయే నమః. విశ్వాత్మనే నమః. సర్వమంత్రస్వరూపిణే నమః. సర్వయంత్రాత్మకాయ నమః. సర్వమంత్రాత్మకాయ నమః. నిగోచరాయ నమః. గోచరాయ నమః. విస్మాయై నమః. పరమాయై నమః. పరమాత్మాయై నమః. శేషాచలవాసాయై నమః. శేషాద్రినిలయాయ నమః. సప్తగిరినాథాయ నమః. అంజనాద్రినిలయాయ నమః. శేషసేనాయ నమః. శ్రీవేంకటేశ్వరాయ నమః. అగోచరాయ నమః. వేదాయ నమః. వేదరక్షాయ నమః. వేదగర్భాయ నమః. వేదసంభూత సంరక్షకాయ నమః. శ్రీవేంకటేశ్వరాయ నమః. శ్రీవేంకటేశ్వర స్వామినే నమో నమః. కళ్యాణ శ్రీవేంకటేశ్వర స్వామినే నమో నమః. షోడశనామాష్టోత్తరాం పఠన పూజాం సమర్పయామి. ఓం తద్విష్ణావరమం పదకం సదా పశ్యంతి సూరయః దివేవ చక్షురాతతం తద్విప్రాసో విపణ్యవో జాగృవాంసస్సమింధతే. లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణే హిరణ్యగర్భాభ్యాం నమః. ఇంద్రాదిష్టదిక్పాలకా దేవతాభ్యో నమః. సీతారామాభ్యో నమః. శ్రీకళ్యాణ వెంకటేశ్వర స్వామినే నమః. అయ్యో మిమ్మల్ని చూడనే లేదు. ఎప్పుడు వచ్చారండి? ఇప్పుడే. తీసుకోండి. అర్చన అమ్మాయి గారి పేరు మీదనే కదా? పేరు సుజాత. నాకెందుకు తెలీదు, భలేవరే. ఓం నిరంజనాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో శ్రీనివాస ప్రచోదయాత్. ఓం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవతాభ్యో నమో నమః. గౌతమసుగోత్రోద్భవస్య శ్రీ సుజాత నామధేయస్య మమ పాత్ర దుర్దక్షే ద్వార శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవత అనుగ్రహ కటాక్ష ఫలాసిద్ధ్యర్థం జ్ఞానావాహన షోడశోపచార పూజాం కరిష్యే. ఓం శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. ఓం ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. హస్తయోర్ఘ్యం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. ఆసనార్థం అధశ్రేయ పుష్పం సమర్పయామి. శ్రీకాంతాయ కళ్యాణ నిధే నిదేశనాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళాశాసన ప్రేమదాచార్య పురోగమే సర్వేష్ట పూర్వాచార్య సత్కృతాయ సుమంగళం. దివ్యనీరాజం దర్శయామి. సంతత శ్రీరస్తు సన్మంగళాని భవంతో. నిత్య శ్రీరస్తు నిత్య సన్మంగళాని భవంతో భవంతో. శ్రీ వెంకటేశ్వర స్వామినే నమో నమః. యం బ్రహ్మ వేదాంత విదో వదంతి పరం ప్రధానం ధాన్యే విశ్వోత్తరేహ కారణమీశ్వరం వా నమో తస్మై
एकमेवं विद्वानमृतय भवति नान्यपन्थायनाय विद्यते सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वजम्भवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमानित्यं विश्वं नारायणगं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति శ్రీ వెంకటేశ్వర స్వామి దేవతానుగ్రహ ఫలాసిద్ధిరస్తు. అమెరికాలో అమ్మాయి గారు అల్లుడు గారు అంతా కులాసాయినా? అంతా కులాసాయి. వస్తాను. మంచిదండి. సార్ 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 అయ్యో ఏమైంది? వెళ్ళి నీళ్లు తీసుకురండి. ఆ, సార్ సార్ ఇదిగో బాబు. సార్ ఏమైంది సార్? ఏమైందండి? ఏం లేదు. అదే కాస్త కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తాను. భయానికి ఈ కుర్రాడు మిమ్మల్ని పట్టుకోబట్టి సరిపోయింది, కానీ లేకపోతే మెట్ల మీద పడితే ఇంకేమైనా ఉందండి? బాబు గారు దేవుళ్ళ కాపాడారు. థ్యాంక్స్. ఇప్పుడు ఎలా ఉందండి మీకు? బాగానే ఉంది. సార్ నీ పేరేంటి బాబు? భాస్కర్. ఏం చదువుతున్నావు? పీజీ చేస్తున్నాను సార్. గుడ్. రండి సార్ వెళ్దాం. పద. వస్తాను బాబు. మంచిది సార్. మంచిదండి. ఎందుకైనా మంచిది ఓసారి డాక్టర్ గారిని కలవండి. అలాగే. ఇదిగో దారిలో డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళు. అలాగేనండి. ఉంటాను పూజారి గారు. మంచిదండి. బాయ్ డాడీ. బాయ్.
ఏమైందమ్మా? ములుగుచ్చుకుందా? లేదు డాడీ, చెప్పు తెగిపోయింది. అరేరే, ఇప్పుడు ఎలా? దీనికింత కంగారు ఎందుకు డాడీ? పిన్నేదో పెట్టి సాయంత్రం వరకు అడ్జస్ట్ అవుతాను. వద్దొద్దు, ఇలాంటివి చాలా డేంజర్. గుచ్చుకుందనుకో లేనిపోయిన రప్చర్. సరే, పిన్ను పెట్టకుండానే ఏదోలా అడ్జస్ట్ అవుతాను. ఎలా అవుతావు? ఇట్స్ ఇంపాసిబుల్. పైగా నడక చాలా అసహ్యంగా ఉంటుంది. ఆ? ఏం చేయాలి ఇప్పుడు? కుట్టించి తీసుకొద్దామంటే నాకు ఆఫీస్ టైం అవుతుంది. పోనీ నిన్ను తీసుకెళ్దామంటే నీ క్లాస్ టైం అవుతుంది. ఇప్పుడు ఎలా? నథింగ్ టు వరీ డాడీ, మీరు వెళ్ళరండి. అది ఎలా అమ్మా? నువ్వు భాస్కర్, ఇదిగో నిన్నే. సార్, నమస్తే సార్. నమస్తే. ఇఫ్ యూ డోంట్ మైండ్, నువ్వు నాకు చిన్న సాయం చేసి పెట్టాలి. చెప్పండి సార్. శారద చెప్పు తెగిపోయింది, దాన్ని కుట్టించుకురావాలి. నువ్వు ఉండమ్మా, మనిద్దరం కలిసి కారులో వెళదాం. నిన్న అక్కడ చెప్పుల దుకాణం దగ్గర డ్రాప్ చేస్తాను. అక్కడ నుంచి నువ్వు ఆటోలో వద్దు గాని డబ్బులు నేను ఇస్తాను. వద్దు డాడీ, ఈ పనికి మీరు భాస్కర్ని తీసుకెళ్తాం నాకు ఇష్టం లేదు. తీసుకెళ్తే ఏమైందమ్మా? భాస్కర్ మనకు పరాయవాడా? ఏం కాదు, నువ్వు ఉండు. అది కాదు డాడీ. శారదా, భాస్కర్, నువ్వు వెళ్ళొద్దు, నా మాట విను. నవ్వుతావేంటి భాస్కర్? రాను డాడీతో చెప్పు. నువ్వు ఊరుకో. అది కాదు భాస్కర్. ఇందులో ఆ చెప్పులుంచి భాస్కర్కి. నో, నాకు ఇష్టం లేదు. ఏంటమ్మా నువ్వు మరి? చెప్పిన పని చేయి. ఇవ్వు శారదా. ఇవ్వమ్మా. అది కాదు డాడీ, ఈ పని క్లాస్కి నీకు టైం అవుతుంది. ముందు చెప్పిన పని చేయి. భాస్కర్ కూడా క్లాస్కి టైం అవుతుంది డాడీ. శారదా, ఇవ్వు శారదా. ఎంతసేపు ఇలా కారులో వెళ్ళి అలా ఆటోలో రావడమేగా. ఇవ్వు భాస్కర్. ఇవ్వు శారదా, తొందరగా ఇవ్వు. ఇవ్వమ్మా, నాకు అవతల ఆఫీస్కి టైం అవుతుంది. అబ్బబ్బా, ఇవ్వు శారదా. పదండి సార్. కమాన్. భాస్కర్, భాస్కర్. చెప్పు. ఇప్పుడు చెప్పు భాస్కర్, ఎలా చదువుతున్నావు? బాగానే చదువుతున్నాను సార్. శారద ఎలా చదువుతుంది? ఆవిడికేమండి నంబర్ 1. శారద చాలా సున్నితమైన మనసయ్య, ఫీలింగ్స్ ఎక్కువ. ఏమంటావు? అవును సార్. ఆశ్రమ విశేషాలేంటి? స్వామిని ఈ మధ్య కలిసావా? కలిసాను సార్. ఎలా ఉన్నారు ఆయన? బాగానే ఉన్నారు సార్. ఏదేమైనా నిన్ను ఇంటర్ వరకు చదివించడంలో నా డబ్బు వేస్ట్ కాలేదయ్యా. అది నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్. పీజీ తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు? వీలైతే పిహెచ్డి చేద్దాం అనుకుంటున్నాను, లేదా జాబ్ ట్రయల్స్ సార్. గుడ్. యూత్ అంతా నీలా ఉంటే బాగుండును. సార్ సార్, కార్ ఇక్కడే ఆపండి సార్. ఇక్కడ ఇక్కడెక్కడుందా చెప్పుల దుకాణం? ఈ పక్కనే ఉంది సార్. నేను వస్తాను, ఉంటాను సార్. 1 సెకండ్ ఉంచు. వద్దులేండి సార్, నా దగ్గర డబ్బులున్నాయి. ఉంచవయ్యా. థ్యాంక్ యూ సార్. బాయ్. తీసుకో. 3 రూపాయలు పోతే పోయింది గాని చెప్పు బ్రహ్మాండంగా కుట్టాడు. జన్మలో మళ్ళీ తెగిపోదు. ఏంటి భాస్కర్ ఇది? చెప్తున్నా వినిపించుకోకుండా తీసుకెళ్ళావు. ఏమైంది ఇప్పుడు? ఆయన నువ్వు ఇక్కడున్నావేంటి? క్లాస్కి వెళ్ళదా? లేదు. ఏ? నిన్ను ఈ పనికి పంపించి నేను ఇలా క్లాస్కి వెళ్తాను అనుకున్నావు? అయినా నీకు బుద్ధి లేదు భాస్కర్. నీకే కాదు,
ఆయన కూడా మా డాడీకి కూడా బుద్ధి లేదు. అరే చెప్పు కుట్టించడానికి నిన్ను తీసుకెళ్ళటమేంటి? హ్మ్. చచ్చా, నాకెంత బాధగా ఉందో తెలుసా? ఇందులో బాధపడడానికి ఏముంది శారదా? నా మీద ఉన్న చనువుతో మీ డాడీ అడిగారు, చేసి పెట్టాను, దట్స్ ఆల్. నువ్వన్నీ ఇలాగే అంటావు. నీ మీద చనువుతో కాదు భాస్కర్, నువ్వంటే డాడీకి చులకనా ఆ భావంతోనే నేను పని చేసి పెట్టమన్నారు. నేను ఇంటర్ వరకు చదివించానని నీ మీద ఆయనకి ఏదో హక్కున్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అవని అందులో తప్పేముంది? చదివించారు కాబట్టి హక్కులు అజమాయిషీలు సహజం. అయినా ఇవన్నీ ఇంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు శారదా. చూస్తుంటే మీ డాడీ అన్నట్టుగానే నువ్వు బాగా సెన్సిటివ్లా ఉన్నావు. అదేమో గాని నిన్నెవరు తక్కువ చేసి చూసినా నేను భరించలేను భాస్కర్, భరించలేను. దిక్కుమాలిని చెప్పు, చూడెంత పనిచేసిందో. చాలా మంచి పని చేసింది. నీకు ఈ సాయం చేసి పెట్టడానికి నాకు భలే హెల్ప్ చేసి పెట్టింది. ఛ, అన్నట్టు శారదా, నీ చెప్పు కుట్టించడానికి మీ డాడీ నాకు 100 రూపాయలు ఇచ్చారు. ఉంచవయ్యా అన్నారు. ఇదిగో తీసుకో. చచ్చా, ఆయనకు అస్సలు బుద్ధి లేదు భాస్కర్, బుద్ధి లేదు. పట్టించుకోకు శారదా, లీవ్ ఇట్. కమాన్, సెకండ్ క్లాస్ కన్నా అటెండ్ అవుదాం. పద. రండి. ఈసీజీ బీపీ అన్నీ నార్మల్గానే ఉన్నాయి. మరి మీకు ఎందుకు కళ్ళు తిరిగాయో నాకు అర్థం కావటం లేదు. ఇలా కూర్చోండి. ఈ మధ్య నీరసంగా ఏమైనా ఉంటుందా? సడన్ గా ఫీల్ అవుతున్నాను. అయితే మీరు వేళకి తినడం లేదనమాట, అవునా? ఆ, బాగా బిజీగా ఉంటున్నాను డాక్టర్. దాంతో చూడండి చలపతి గారు, మీరు ఎంత బిజీగా ఉన్నా సరే ముందు వేళకి తినడం అలవాటు చేసుకోండి. లేకపోతే ఇదిగో ఇప్పుడు జరిగింది చూడండి, ఇలాంటివి ఫేస్ చేయాల్సి వస్తుంది. డబ్బు ముఖ్యం కాదు చలపతి గారు, హెల్త్ ముఖ్యం. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. నేను మీకు చెప్పేంత వాణ్ణి కాదు, అయినా డాక్టర్గా నా ధర్మం నేను చేస్తున్నాను. అందాక ఓ వారం పాటు ఈ మందులు వాడండి, తర్వాత మళ్ళీ కలుద్దాం. ఓకే డాక్టర్, వస్తాను. వెళ్ళండి. థ్యాంక్ యూ. జాగ్రత్త. అలాగే సార్. సమయానికి ఈ కుర్రాడు మిమ్మల్ని పట్టుకోబట్టి సరిపోయింది, కానీ లేకపోతే మెట్ల మీద పడితే ఇంకేమైనా ఉందండి? బాబు గారు దేవుళ్ళ కాపాడారు. నీ పేరేంటి బాబు? భాస్కర్. ఏం చదువుతున్నావు? పీజీ చేస్తున్నాను సార్. కుర్రాడు చాలా అందంగా ఉన్నాడు. ఆ వయసులో నేను అలాగే ఉండేవాడిని. ఏంటి సార్? ఏ లేదు, నువ్వు పద. సరే సార్. అదిరిపోయింది గురు. చాలా బాగుంది గురు, బ్రహ్మాండంగా ఉంది. డబ్బు పెట్టుకుంటే అన్ని బాగానే ఉంటాయి. అదిగో అక్కడే చెప్పుచ్చుకుని నిన్ను కొట్టాలనిపిస్తుంది. డబ్బెట్టుకుంటే బాగుండం కదరా, ఆ టేస్ట్ ఉండాలి. నా టేస్ట్ ఎలా ఉందో అది చెప్పు. బాగానే ఉంది. అద్గది గురుడు రూట్లోకి వచ్చాడు. దీన్ని మనం ఎవరికి ప్రజెంట్ చేస్తున్నాం? నీ ముద్దబంతికి, శారదకి. కరెక్ట్. దీన్ని మనం కాదు, నువ్వు. అద్దెలేవో నేనే. దీన్ని నేను శారదకి ప్రేమ కానుక ప్రజెంట్ చేస్తున్నాను.